శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి ఈ వారం వారఫలాలు పరిశీలించినప్పుడు లాభస్థానం అందే శుక్రగ్రహ సంచారం. ఇది జాతకుడికి గొప్ప అదృష్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడి రాశి వారికి అష్టమాధిపతి కూడా అవ్వటం వల్ల ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది జరిగే అవకాశం ఉంది. స్త్రీల నుంచి అనుకూలత ఏర్పడే అవకాశం ఉన్నది. ప్రధానంగా ఒక రాజకీయ రంగంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ, లేదంటే ప్రభుత్వ అధికారి హోదా కలిగినటువంటి ఒక స్త్రీ మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది. అలాగే ఎవరైతే ఈ సినిమా రంగం, రాజకీయ రంగంలో ఉన్నారో వారికి మంచి గుర్తింపు, నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంటుంది. ఏదో ఒక పెద్ద బాధ్యత ఈ వారం మీరు చేపట్టి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు మీరు ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే పంచమ రాహు వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈజీ మనీ స్పెక్యులేషన్ వాళ్ళకి జోలికి వెళ్ళకూడదు. మీ యొక్క సొంత వనరుల మీదే మీరు ఆధారపడి మీ పనులు చేసుకోవాలి తప్ప ఇతరుల సమయానికి సహకరిస్తారనో, ఏదో ధనం సమయానికి వస్తుందనో ఆ పని ప్రారంభించడం వల్ల దానివల్ల మీకు డిసప్పాయింట్మెంట్ కలుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి వాటికి నమ్మకుండా మీరు ఏదైనా ఒక ప్రొడక్షన్ చేయాలన్నా, ఒక సినిమా తీయాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఈవెన్ మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టుకున్నా, దేనికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఈ సమయంలో మీకు అవసరం అవుతుంది. అది కంప్లీట్గా మీ వనరులు మాత్రమే మీరు సరి చూసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడడం వల్ల సమయానికి భంగపడవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవడం అన్నది మంచిది. ఇక ప్రధానంగా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, ఇది కూడా మనకి ఎలా ఉంటుందంటే ధనాధిపతి అష్టమ స్థానం అన్నది కూడా ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది జరుగుతూ ఉంటుంది. అష్టమాధిపతి లాభస్థితిలో ఉన్నాడు, ధనాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఇదంతా కూడా ఒక ధనయోగం ఏర్పడింది. అంటే కుజుడు అష్టమ స్థాన ప్రభావం వల్ల భూములు, స్థిరాస్తుల వల్ల వాటి యొక్క వాల్యూ పెరగడం వల్ల, వాటిని అమ్మడం వల్ల, లేదంటే ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ ఆధీనంలోకి రావడం వల్ల, మొత్తం మీద భూములు, స్థిరాస్తుల వల్ల, జీవిత భాగస్వామి వల్ల, అన్నదమ్ముల వల్ల, ఈ కుటుంబ సభ్యుల వల్ల మీకు సడన్ గా ఆర్థిక పరమైన ఇన్కమ్ ఉంటుంది. అయితే దాంట్లో కొన్ని చికాకులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక వీలునామా ద్వారా కానీ, లేదంటే ఎవరో పెద్దవారు మీకు ఇన్సూరెన్స్ అది చేయడం వల్ల ఆ ఇన్సూరెన్స్ ధనం కానీ, మొత్తం మీద అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం వల్ల వచ్చే ధనంలో మాత్రం కొద్దిగా ఇటువంటి ఏదో ఒక నెగిటివ్ రావడం జరుగుతుంటుంది. ఎవరో మరణం వల్ల, లేదంటే భరణం వల్ల, లేదంటే స్త్రీధనం, లేదంటే మనోవర్తి లాంటిదో ఇటువంటిది రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇది కామన్గా అష్టమ స్థానం అన్నది ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ధనం రొటేషన్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, వృత్తిపరంగా అనుకూలత ఏర్పడడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మీకు దశమంలో గురువు సంచరిస్తున్నాడు. ఇది వృత్తిపరమైన మార్పుకి కారణం అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా గురువు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ప్లేడర్లకి, న్యాయవాదులకి, జడ్జీలకి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడడం జరుగుతుంటుంది. ప్రధానంగా దీనికి సపోర్ట్ చేస్తూ వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా దశమ స్థాన సంచారం. కాబట్టి సడన్ గా అయినా ట్రాన్స్ఫర్ లాంటియో, ఉద్యోగంలో అభివృద్ధి లాంటిదో, డిపార్ట్మెంట్ చేంజెస్ లాంటివి రావడం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా ఇంకొక గొప్ప ధనయోగం ఏంటంటే దశమ స్థానంలో ఉచ్చులో ఉన్నటువంటి గురువు, ధనకారకుడైనటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షించడం కూడా జాతకుడికి మరి ఒక గొప్ప ధనయోగం ఏర్పడింది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఏర్పడినటువంటి ధనయోగాలు జాతకుడిని అనేక రంగాలలో అనేక విధాలుగా ఫైనాన్షియల్ ఫ్లో ఏర్పడడం జరుగుతుంది. కానీ ఆ వచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కానీ, ఏదన్నా ఈ బెట్టింగు, లేదంటే ఏదన్నా ఇటువంటి షేర్ మార్కెట్, ఇటువంటి వాటిలో కోల్పోవడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అటువంటి జోలికి పోకుండా మంచి మార్గాల ద్వారా మీరు ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ మరింత లాభపడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు,
ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. స్వస్తి.